తండ్రి, నిత్య నివాసి, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నిత్యుడోగు మా తండ్రి, బలవంతుడు మా దేవ, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పు చెందని మా గొప్ప దేవ, యుగ యుగములు ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి, మీ బంగారు పాదములకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరి ఉదయకాల సమయంలో దేవా మరి మీ ప్రియ మరి బిడ్డలు ప్రభువా అనేక సంఘస్థులు ప్రార్థించిన మేరకు వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ దినం తండ్రి మరి ప్రభా సిస్టర్స్ రిట్రీట్ కలిగే విషయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాను. నమ్మకమైన మా తండ్రి, వచ్చిన వారిని బట్టి వందనములు, రావాల్సిన వారిని మార్గ మధ్యలో ఉన్న వారిని సకాలంలో సమయానికి ప్రభువా మీ సన్నిధికి నడిపించి మీరే మహిమను పొందురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. కనికరించండి. ఆటంకాల్లో ఉన్నవారిని మరి సాధారణ బంధకాల్లో ఉన్నవారిని మీరు విడిపించండి. క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు అనుగ్రహింపజేయండి. మీ దాసురాలు మరి ప్రభువా మా ప్రియ సహోదరి చేయక మరి ప్రభువా తను కూడా ప్రయాణంలో ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. కనికరించండి, కృప చూపించండి. నమ్మకమైన మా తండ్రి, ఇంకా ఎవరైతే మరి రావాల్సి ఉంటున్నారో మార్గం మధ్యలో ఉంటున్నారో వారికి కూడా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నమ్మకమైన మా తండ్రి, అలాగే ఈ దిన పరిచర్యలో ప్రభువా మీ కనికరాన్ని ఉంచండి. నిలవనైన మీ దాసురాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. పాటల్లోనూ మరి ప్రభువా ఫస్ట్ సెషన్లో మరి ప్రభువా మరి ఫస్ట్ వర్తమానంలో సెకండ్ వర్తమానంలో మరి ప్రభువా మీరు సహాయం చేయండి. మీరే కనికరం ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. నిలవనైన మీ దాసురాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించండి. దేవా మీ కృపను అనుగ్రహించేసి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. వంట చేస్తున్న వారితో ప్రభువా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. కనికరించండి. యంత్ర శబ్దాన్ని కరెంట్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనాలోచనగా అశ్రద్ధగా అలక్ష్యంగా ఎవరు కూర్చోనకుండా సహాయం చేయండి. నిజంగా మరి ప్రభువా మీరు తెలియజేస్తా వచ్చినట్లుగా నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడమని ప్రసంగి 5:1 మీరు తెలియజేసిన దేవుడు మీ సన్నిధిలో ప్రభువా మా ప్రవర్తన మీరు జాగ్రత్తగా కాచుకుంటే సహాయం చేయండి. కూర్చునే విషయంలో, పాటలు పాడే విషయంలో మరి ప్రభా వర్తమానం విషయంలో మరి శత్రువు ఎలాంటి కార్యం జరిగించకుండా సహాయం చేయండి. మీ ఆత్మాభిషేకాన్ని అనుగ్రహింపజేయండి. మాకు కాదేమో మాకు కాదు మీ కృపా సత్యంను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారైన మీరు తప్ప ఇక్కడ ఏమీ కనిపించకుండా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. సాతాను శీఘ్రంగా ప్రభా మీ కాళ్ళ కింద చితక దొక్కిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. శత్రు కార్యాలను లయపరచండి. దేవా మరి మీకు మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. కనికరించండి. పాటలు పాడే విషయంలో దేవా నిలవనైనా మీ దాసురాలను మీరు దృష్టించండి, సహాయం చేయండి. వారి గొంతులు మీరు ముట్టండి, తాకండి. దేవా మీకు మహిమకరంగా పాడగలుగుతాయి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నా. కనికరించండి. నమ్మకమైన మా తండ్రి మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ప్రభా మధ్యాహ్న కాలం భోజన సహవాసాన్ని అలాగే మరి ఫీజు విషయంలో, సాక్ష్యం విషయంలో, అలాగే మరి ప్రభా చివరి వర్తమాన విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మీ నడిపింపును, మీ కాపుదలను, మీ కృపను కోరుకుంటుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఆరంభిస్తుండగా ప్రభా మీరు మాకు ముందుగా ఉండి సహాయం చేసి నడిపిస్తూ రమ్మని నన్ను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ తండ్రి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ముందుగా పాటలు పాడుకుంటా. పాటలు పాడేదాని కొరకు సుగనమ్మ ఆంటీ, సిస్టర్ హన్న కలిసి అందరం పాడుకుంటాం. అందరూ మీరు మాతో కలిసి ఏకీభవించి పాడాలి. మాకన్నా ఎవరు పాడాలి? మా తినపడవద్దు అనమాట. ఎవరు తినపడాలి? ఇప్పుడు మీదైనా పడాలి. మేము మైక్లో పాడుతున్నాం కాబట్టి వినపడుతుంది. మాకంటే గట్టిగా పాడాలి మీరు.
నుంచి పాట సంఖ్య 611. షీట్లు రావాలి, కొంచెం లేట్ అయింది, దయతో అందరూ క్షమించండి. అవి వచ్చే వరకు ఒక పాట పాడుకుంటాం. సాక్ష్యము ఏది
మీకు ఇచ్చిన షీట్స్లో నుండి పాట సంఖ్య 2. అందరికి వచ్చిన పాటే కాబట్టి గట్టిగా బిగ్గరగా పాడుకుంటాం. పాటల ద్వారా కూడా దేవుని మనము ఆరాధించవచ్చు. చదవగలిగిన వాళ్ళు, చదవచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పాటలు గట్టిగా పాడాలి. సరే, రెండో పాట పాడుకుంటాం. మీకు ఇచ్చిన షీట్స్లో నుండి పాట సంఖ్య 2. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా
షీట్లో నుండి పాట సంఖ్య 4. షీట్లో నుండి పాట సంఖ్య 4. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, క్రీస్తు రక్తములో పడుగా వాడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, క్రీస్తు రక్తములో పడుగా వాడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, కొనియాడదగినది, కొనియాడదగినది, ధన్యురాలు తానే, ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన రూతు, నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన రూతు, కొనియాడదగినది, కొనియాడదగినది, ధన్యురాలు తానే, ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు హన్నా ప్రార్థన వినెను, దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు హన్నా ప్రార్థన వినెను, కొనియాడదగినది, కొనియాడదగినది, ధన్యురాలు తానే, ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము జయ
వాక్యం చూసుకుంటాం. చివరిగా పాటల షీట్లో నుండి పాట సంఖ్య 5. ఇది పాడుకునేటప్పుడు చివరి చరణం పాడేటప్పుడు అందరం లేచి నిలబడి వెనక అది కూర్చునేది అంత ముందుకు రావాలి. మీరు వెనక కూర్చుంటే మరి వాళ్ళు వెనక వచ్చే వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మీరు ముందు ప్లేస్ అంతా భర్తీ చేస్తే వెనక వచ్చే వాళ్ళకి వాళ్ళ ప్లేస్ వాళ్ళకి నమ్మకంగా వస్తారు కాబట్టి వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉంచుదాం. వాళ్ళని మనం ఆక్రమించొద్దు. అందరూ వరుసలుగా లైన్లుగా చివరి చరణం పాడేటప్పుడు అందరూ ముందుకు వచ్చి జరిగి వరుస క్రమం చూసుకొని కూర్చోండి. చివరి లైను నిలబడి పాడేటప్పుడు చూసుకొని కూర్చోండి. ఎవరి వరుసలో వారు క్రమంగా కూర్చోడానికి ప్రయత్నం చేద్దాం. పాట పాడరండి, స్తుతింతుము రండి. పాట పాడరండి, స్తుతింతుము రండి. ప్రియమైనది సునామం, ప్రియమైనది సునామం. యేసే నన్నేతుకొనెను
జరిగి కూర్చోండి, వెనక వారికి ప్లేస్ ఉంచండి, వరుసలుగా కూర్చోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఇక వచ్చేవారు ఉన్నారు, వారి వరకు వారి స్థానాన్ని వరకు మనము ఉంచుదామా మనమే ఆక్రమించుకున్నామంట. యవనస్తులైన వారు కూడా ముందుకు వచ్చి కూర్చోండి. యవనస్తులు ముందు కూర్చోనండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటాం. మనం వినేదానికి ముందు ఏదైనా బైబిల్ చదివిన వారు, దేవుని వాక్యాన్ని చదువుకున్నవారు, కుటుంబ ప్రార్థన చేసుకున్నవారు ఏం చేయాలి? బైబిల్ ఎత్తి బైబిల్ పదవి పాడుకుంటారు. ఎంతమంది వాక్యం చదువుకున్నారో, కుటుంబ ప్రార్థన చేసుకున్నారో వారు మాత్రం బైబిల్ పైకెత్తి పాట పాడుకుంటాం. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువా
సరే, అందరం కలిసి వర్తమానం విందాం. వెంటనే తీసుకొచ్చింది అన్నమాట. యవనస్తుల కొరకే ఒక మాట చెప్పాలి. చాలా మంది చాలా సంతోషంగా ఉంది. అయితే మనం ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఇంకా 9 ఇక్కడ సామెతల 1వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే, కుమారుడు గురించి చెప్తాను, కుమార్తె గురించి కూడా, కుమారుడు గురించి కూడా, కుమార్తె గురించి కూడా ఇక్కడ ఏం చెప్తుందంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. తర్వాత ఏంటమ్మా, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తల్లి ఏం చెప్తుంది? శారీరకమైన తల్లి ఉంది, సంఘము తల్లి. ఏ సంఘంలోనైనా శారీరకమైన తల్లి అని ఏం చెప్తారు బిడ్డలో చెప్పండి? ఏం చెప్తుంది? ఉన్నతమైన స్థితిలో వారిని చూడాలని ఆశపడతా ఉంటుంది. తల్లి తండ్రి మాట వింటే పెద్దల మాట ఏంటంట చెప్పండి ఒకసారి. పెద్దల మాట ఏంటి? పెరుగన్నం మూట, పెరుగన్నం మూట. పెరుగన్నం తింటే అంత చెప్పండి. అయితే అసలు అప్పట్లో, ఇప్పుడు లేదు, ఆ పెరుగులు లేవు. ఒకప్పుడు బాగా చిక్కడి పెరిగేసుకొని పెరుగు తినేవాళ్ళు. అయితే తల్లిదండ్రుల మాట, తండ్రి ఉపదేశంలో తల్లి చెప్పు క్రోధను త్రోసివేయకం. అయితే ఎవరసలు చాలా మంది ఉంది కాబట్టి తల్లి ఏం చెప్తుంది? అమ్మా ఎల్లకు అది మంచిది కాదు, వెనక ముందు ఆలోచించి తల్లి పదే పదే పిల్లలకు చెప్తా ఉంటుంది అనమాట. అయితే తల్లి బోధన మీరు ఆలోచించేవారుగా ఉంటున్నారు. ఒక్కసారి రక్షించుకోవాలి. యవనస్తులకే ఈ వాక్యం. ఇక్కడ యవనస్తులు ఎంత కూర్చున్నారు, ముందుకు రావచ్చు. అయితే దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు నీతో నాతోటి. ఒక మాట ఇందాక చిన్న కథ చెప్తాను. ఏమని వర్ణించను నీ రుణములు ఎలా తీర్చను. అయితే ఒక కుమారుడు అంటే కలిసి మన కథలు ఎక్కువ గుర్తుంటాయి. ఎందుకు? వాక్యం కన్నా కథలు ఎక్కువ గుర్తుంటాయి, గుర్తుపెట్టుకుంటాం మనం. ఒక కుమారుడు ఏం చేసిందంట, బాగా చదివించిందంట, బాగా పెద్దవాడైనాడు, బాగా సంపాదించినాడు, అయితే బాగా ఆస్తిపరుడైనాడు. అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిందంట, మా అమ్మ రుణం ఎట్లా తీసుకోవాలి మన పాట పాడే కదా, ఏమని వర్ణించాను నీ రుణం ఎలా తీర్చాను పాట పాడే కదా, అది నాకు ఈ మాట గుర్తొచ్చింది అనమాట. అయితే ఎట్లా రుణం తీర్చుకోవాలని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఒక మాట అడిగి, అమ్మ నీ రుణం ఎలా తీర్చాను, నేను బంగారం కొనినా, ఇల్లు కట్టించనా, మరి ఇంకేం చేయండి, ఇల్లు కట్టిస్తాను, చాలా బంగారం కొని ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతా ఉన్నంట. ఎవరు? కుమారుడు అడుగుతా ఉంటే ఆమె ఏం చెప్తుందంటే, ఎట్లా నీ రుణం తీసుకోవాలమ్మా, నీ రుణం తీసుకోవాలమ్మా, కష్టపడి నాకు చదివించావు, నాకు చాలా సంపాదించావు, నీ రుణం తీసుకోవాలని చెప్పి పదే అడుగుతుంటే వాళ్ళ అమ్మ అడగంట, అయ్యా నాకు ఏమొద్దు కానీ 2 రోజులు నా దగ్గర పడుకోరానని చెప్పింది. 2 రోజులు 2 రోజులు పలికినారు. 2 రోజులు పడుకోమంటే ఇంకేనా ఏం కోరట్లే, ఏం ఆశిస్తారు తల్లి ఏం ఆశిస్తారు చెప్పండి, నిజంగా చెప్పండి. తల్లి నా కుమారుడు నా కూతురు నా దగ్గర ఉంటే చాలు, చక్కగా మాట్లాడు, కడుపు నిండా పెట్టడం కాదు, కడుపు నిండా మాట్లాడితే చాలు, కడుపు నిండా మాట్లాడుతున్నామని చెప్పాలి. ఎక్కడ మాట్లాడుతుంది ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతుంటారు, అంత బిజీ అంత బిజీగా ఉంటారు అనమాట. ఒకరు కలిసి సమయం కూడా లేదు ఇప్పుడు. అయితే ఇక్కడ అయితే 2 రోజులు ఇంతేనా పడుకోలేదా అని చెప్పి కుమారుడు ఒకరోజు పడుకున్నాడట తల్లి దగ్గర. తల్లి పక్కన పడుకోనా అని చెప్పిందని. చూడండి ఎంత ఆశ తల్లికి. తల్లి ఎందుకంటే కనీ పెంచి తల్లి చేసి ఆ కుమారుడు ఇంకా చూడాలి ఆశ. మాట్లాడకపోయినా ఆ కుమారుడు చూడాలని ఆశ ఉంటుంది అనమాట. అయితే సరే అయిన తర్వాత ఒకరోజు పడుకున్నాడట. పడుకొని తేపం లేపుతాడట, ఏమని, నానా కొన్ని మంచినీళ్ళు ఇవ్వు, నానా కొన్ని మంచినీళ్ళు ఇవ్వని లేపుతా ఉంటే లేచిందంట. లేచి మంచినీళ్ళు ఇచ్చిందంట. మళ్ళీ 2వ సారి మళ్ళీ లేపిందంట. నిద్ర
చేస్తున్నాడు? కావాల్సి ఏం చేసినట్టు ఒకసారి ఒలిగించి పడేసిందంట మంచం మీద. పడేస్తే కోపం వచ్చిందండి. ఆ కోపం వచ్చి నేను ఎట్లా పడుకోవాలి, నీళ్ళు నీళ్ళు ఇట్లా పడేసావు, ఇట్లా చేసావు, ఎన్నిసార్లు లేదు నిద్రపోకుండా రాత్రంతా నువ్వు గొడవ చేస్తున్నావు, ఇదే నువ్వు కోరుకున్నది, పడుకోమని చెప్తావు. అప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి తల్లి, ఒకసారి చెప్పాలి, మీరు ఆన్సర్ కావాలి. కొడుక ఎన్నో రాత్రులు ఏం పోసాడు, ఇది పోసాడు, ఇది పోసాడు. పోస్తారా? చిన్నప్పుడు కూడా పెద్దోళ్ళు అయితే కదా, చిన్నప్పుడు ఏదైతే తెలుసు అసలు ఏమన్నా ఏమీ లేదు. ఎన్ని రాత్రులు కొడుక నేను నిద్రపోకుండా, నిద్ర ఆధారం లేకుండా నేను గడిపాను నాన్న. ఒక్క 2 రోజులు నాకు గడపలేకపోతున్నా, ఒక 2 రోజులు నాకు ప్రయాణం చెల్లించలేకపోతున్నా అని చెప్పేసి అప్పుడు పెద్దామడ ఉన్నుకుంటా మాట సమాధానం చెప్పిందని చూడండి. నిజంగా మనం ఎంత కష్టపడ్డా కదా మన పిల్లల కొరకు, ఎన్నో చేసి పెడతాం, అన్నీ చేసి పెడతాం. వాడికి ఇష్టం ఇలా బిడ్డ తినలే, కొడుకు తినలేదని చెప్పి గౌరవ చేస్తాం. అది ఏం తిరుగుతారో తినా అని చెప్పి పడేస్తారు పిల్లలు. అలాంటి రుణం ఎలా తీస్తారు తల్లిదండ్రుల రుణము? మనం కూడా ఏసయ్యా నీ రుణం ఎలా తీర్చినట్టు పాట పడతారు మాట ఈ కథ గుర్తుంచుకున్నారు. అయితే చాలా కోపగించుకుంటే ఆ తల్లి గుండెల బాధతో చెప్పిందట, మా ఎన్ని రాత్రులు జ్వరం వస్తే నిద్రపోతారు తల్లులు, తల్లిలో గాయపడుతుంది, తల్లి నిద్రపోదు, అమ్మ తినదు, చాలా కష్టపడ్డారు. ఎవరి కొరకు? బిడ్డల కొరకు. ఆ బిడ్డలు ఏం చేయాలి? తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళండి. ఇద్దరు ఇవాడు ఏం ప్రేమిస్తున్నారా? అయితే అడిగిగా ఆ కుమారుడికి సమాధానం చెప్పేసారు, ఇద్దరు బగిలిపోయాక అర్థం చేసుకున్నాడు ఆ కొడుకు. ఇలా ఎంతమంది అర్థం చేసుకున్నారు? అయితే ఇక్కడ ఏమంటే, నా కుమారుడా నీ తల్లి ఉపదేశము తోసివేయదంట. తల్లి ఉపదేశం తల్లి ఏం చెప్తుంది? అమ్మా నైట్ అటు పోకు, ఇటు పోక మంచిది కాదు, నేను పోతా అని చెప్తే జరిగే నష్టం ఎవరికి? తర్వాత ఎవరికి నష్టం? తల్లిదండ్రుల మాటను మనం ఏం చేసుకురావాలి? దోసి వేయకుండా ఉండాలి. సరే, మాట్లాడి ఈ కాదు ఫస్ట్ ఒక పాట పాడుతూ వచ్చినాం కదా మనం. ఏం పాట పాడుతూ వచ్చాము? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. చూడండి ఇక్కడ ఈ కాదు 766 ఉంటుంది, 65, 66 రెండో వచ్చిన ఎవరైనా చదివించండి గట్టిగా. మొదటి అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు, పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారండి? మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం చెప్పండి. పరిశుద్ధాలయంలో ఉన్నావా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. బిడ్డలు తల్లిదండ్రులు కూడా చెప్పుకోవాలి, తల్లిదండ్రులు చెప్పుకోవాలి. బిడ్డల గురించి సాక్ష్యము, మంచి సాక్ష్యము. సకల జనులారా ఆలకించుడి. భూమిని చెప్తున్నాడు, సకల జనులు కూడా చెప్తున్నాడు. ఏమని? శివుడికి ఆలకించుడి, ప్రభు మీ మీద, ప్రభు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయంలో నుండి కూడా, లోకంలో ఉన్నప్పుడు సాక్ష్యం చెప్తాడు, పరిశుద్ధ ఆలయంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన పరిశీలిస్తాడు. మా దగ్గర మేము అప్పుడు పాపంలో సేవ చేస్తుంటే ఒక కమ్మరాము ప్రభుని అంగీకరించింది మా ద్వారాని, అందరికంటే ముందు వచ్చేది. నేను చాలా సంతోషపడేదాన్ని. పెద్దామని కనపడుతుంది, అందరికంటే ఫస్ట్ వచ్చేది. అమ్మా అక్కడ దేవదూత కాపులా ఉండి నిన్నే ఆదరిస్తున్నాడు ఫస్ట్ అంటే చాలా సంతోషపడేది. ఆదరిస్తాడంట. ఏ టైంకి వస్తున్నారా? దేవదూత కాపులా ఉంటుందంట. మనకు తెలియదు, మనకు కనబడదు. యెహోవా దైవత్తుల చుట్టూ ఎవరు ఏముంటుందమ్మా? ఆయన దూత కావాలి ఉండి రక్షిస్తుంది. అయితే ఇప్పుడు మన చుట్టూ కూడా దేవతలు ఉంటున్నాయి. ఒక ఆయన ఆరోగ్యమైన ఒక అతను ఆ హుజూర్లకు పిలిపించుకున్నారు, సభలు పెట్టాడు. చాలా మంత్రికుడు ఆయన చాలా మంత్రికుడు అంట. పెద్ద సభలు దొరుకుతాడు, ఆయన చేసుకోవాలని ఇష్టం ఉండదంట. నిజంగానే ఆయన సాక్షి ఆయన దగ్గర యూట్యూబ్లో పిలిపించారనమాట. మా వాళ్ళు మన ఎప్పుడు ప్రవేశంలో పిలిపిస్తే విన్నాను. ఆ పెద్ద మీటింగ్ జరుగుతుంది, పెద్ద సభ జరుగుతుంటే ఆయన దగ్గర దూరం ఉంటాయంట. మాట్లాడతాడు చాలా బాగా మాట్లాడతాడు. ఆరోగ్యం అంటాడు ఆయన పేరు. ఆరోగ్యం ఆయన పేరే ఆరోగ్యం పెట్టుకున్నాడు, ప్రభుత్వం అనుకుంటారు.
ఆయన దూతలు పంపించినాడు. పాస్టర్ గారిని రాయేసి అలా పాస్టర్ గారు లాక్కున్నాడు నా దగ్గరికి అని చెప్పి ఆయన దగ్గర దూతలు తీసుకొచ్చినాడు, పంపిస్తే ఆ మీటింగ్ చుట్టూ తిరుగుతున్నాడు. లోపలికి పోరామంటే దేవదూతలు కాపలా ఉండి ఒక ఖడ్గం తీసుకుని సాతాను దూతలు కొట్టని అంట. అవి మొత్తం తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి వామ్మో మేము ఆ పాస్టర్లు లాక్కరాలేము, అక్కడ ఏమున్నాయి మనకు కనబడవు. ఆ మీటింగ్ చుట్టూ ఉన్నాయంట. చుట్టూ తిరిగి 3 రోజులు మీటింగ్లు జరిగితే కూడా 3 రోజులు పంపిస్తూనే ఉన్నట్ట. ఆయన సాక్ష్యం చెప్తూ వచ్చినాడు స్వయంగా. ఆయన నోటుని సాక్ష్యం ఉన్నాడు. అయితే ఇప్పుడు మన చుట్టూ ఎవరున్నారు చెప్పండి? దేవదూతలు. ఎవరు ఫస్ట్ వచ్చి వాళ్ళు నామం వేసుకుంటాడట. అయితే ఇక్కడ ఏమంటాడంటే సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు వచ్చినావో ప్రతిదీ కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నీ టైం ఏంటో, ఏ టైంకి వస్తున్నావో అది కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ ఆలయంలో నుంచి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. నా బిడ్డ చూడే, నా బిడ్డ చూడు ఏ గురించి అంటే చెప్పిందే చెప్పలేదా? చెప్పిందా? ఏం చెప్పింది? ఏ గురించి? నా కుమారుడు చూసావా ఎంత భయపడుతున్నారు. ఇప్పుడు కూడా దేవదూత మన చుట్టూ ఉండి మన ప్రాకారం చుట్టూ ఉంటుంది కావచ్చు. దేవదూత మనకు కనబడదు, కంటికి కనబడదు, చెవికి వినపడదు. అయితే ఇక్కడ సాక్ష్యం చెప్తుంది అనమాట. ఇక్కడ అపోస్తలుడు పౌలు కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి ఒక మాట చూడండి. తిమోతి రాసిన తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము. రాసుకున్న వాళ్ళంట రాజులంట. రాసుకోవాలి. రాసుకుంటే పాస్ అవుతారు, రాయకపోతే పేరు. సరేనా? తీసుకుందంట. రెడీగా ఉండాలి మీరు బైబుల్ చదువుకొని. ఎవరైతే నిజంగా చదువుకొని ఉంటున్నారో వాళ్ళకే బహుమతులు చెప్పాడు. వాళ్ళకి బహుమతులు ఉంటాయి. వాళ్ళు చదువుకోవాలి, రెడీగా ఉండాలి, సుక్కుగా ఉండాలి. ఏమన్నా చాలా మందులు. అయితే ఇక్కడ చూడండి 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చివరిలో చదవాలా? ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించేది. అది నీ యందు సహా వసించుతుందని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పండి. ఎవరి గురించి ఎవరు చెప్పారు? ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ ఎవరిలో ఉంది? తల్లి పేరేంటి? యూనికే తల్లి. అబ్బా ఫస్ట్ పేరు చూడండి, సరిగ్గా చూడాలి. అంతా తీసారా బైబుల్? ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించేది. అది నీ యందు సహా వసించుతున్నదని నేను రూఢిగా. ఎన్ని తరాలు వచ్చినాయండి? 2. పొరపాటు చెప్తున్నారు. అదే కాదు, పొరపాటు వస్తే ఏ కాదు. కరెక్ట్ చెప్పాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ ఎవరిలో ఉంది? ఫస్ట్ లోయైన అవ్వ, తర్వాత యూనికే, తర్వాత ఎవరికి వచ్చింది? మరి ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు ఎవరెవరు? 3 తరాల వారికి ఇక్కడ ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఇక్కడ అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ అపోస్తలుడు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరితోటి? తిమోతితోటి సాక్ష్యం ఇస్తున్నాడు. 3 ఫస్ట్ ఎవరిలో వచ్చింది ఆ విశ్వాసము? ఏ విశ్వాసము? ఆ విశ్వాసం అంటే అప్పటిది. ఎప్పుడమ్మా? అమ్మమ్మది కదా. అమ్మమ్మలో నుంచి ఎవరిలో వచ్చింది? తల్లిలో నుంచి. ఇక్కడ ఉన్నారు ఎవరైనా 3 తరాలు సంపాదించిన వాళ్ళు చేయొచ్చు. మా నాన్నలో వచ్చింది, అది నాలో వచ్చింది, నా పిల్లలు కూడా వచ్చింది. చేయొద్దండి ఎవరన్నా 3 తరాలు సాధించాలి. మనవల కొరకు, మనవరాల కొరకు, కూతుర్ల కొరకు రక్షించుకున్నారా? ఏం చేస్తున్నారు? ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా రక్షించుకోవాలి, ప్రార్థించాలి. బాగా నా మాట నేనే వాళ్ళలో పోతాడు కాదు. అయితే అనేకులు మనం ఏం చేయాలి? రక్త సంబంధంలో ద్వారా రక్షించుకోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవాలి. యోసేపు కూడా 4 తరాలు. అక్కడ ఇక్కడ ఎన్ని తరాలు వచ్చినాయి? 3 తరాలు వచ్చినాయి. ఆ విశ్వాసము. ఏ విశ్వాసమా? అప్పటి విశ్వాసము. ఎవరు చెప్తున్నారు ఆ సాక్ష్యము? ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, పరిశుద్ధ ఆలయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడేమో పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. 3వ పత్రిక అడవుల చూడు సంతోషపడుతున్నాడు. 3వ
నెక్స్ట్ మనం చెప్పుకునే కానీ మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలి. చూడండి నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఎక్కువైన సంతోషము ఎవరు పిల్లలంట? దేవుడు పరిశుద్ధాలయం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు నేను కూడా సాక్ష్యం ఇచ్చాలి. మన పిల్లలు నిలబడి మన ముందు వాక్యం చెప్తుంటే మనకు ఎంత సంతోషం కదా. ఉపయోగిపోతూ ఉంటాం. వాడికి సంపాదించుడు కాదు, మెడల్ కట్టుడు కాదు, విమానాలు ఇప్పుడు కాదు, బంగారం సంపాదించుడు కాదు. కానీ మన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుడు కంటే నాకు ఇంకా ఎక్కువైన సంతోషం ఏమంటుందంటే వాడి ఇష్టానుసారంగా తిరుగుతుంటే దాన్ని ఏమంటుంది? ఇప్పుడు అనవసరంగా వాడి వల్ల తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. అయ్యో నా పిల్లలు సత్యమును అనుసరించి నడిస్తే అంతకంటే సంతోషము నాకు ఇంకా ఏం లేదని చెప్పి ఇక్కడ అహంగా రాస్తూ వచ్చినాడు. మన పిల్లలు సత్యమును అనుసరించి నడిచినప్పుడు, మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మనకి ఎంతో సంతోషం. వాడి ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనకి ఎంత దుఃఖము. ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఒకతనంట తల్లిని ఇప్పుడే వస్తామని చెప్పేసి అది వదిలేసి వచ్చిందట. నా తల్లిని వదిలేస్తే ఎవరో చూసి ఏంటి ఇక్కడ వదిలేసి, నా కొడుకు ఇంకా వస్తాడయ్యా, నా కొడుకు వస్తాడు, ఇంకా నా కొడుకు వస్తాడు అని చెప్పేసి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉందంట. 6 నెలలు అయిపోయిందంట, ఇంకా రాలేదంట. అనాథాశ్రయం చూసి అన్నిటిగా కాకుండా ఇక్కడికి ఏం చెప్తాడంటే, నా పిల్లలు, నువ్వు దేవుని పిల్లలు అయితే నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తున్నారా? సంఘం నుంచి సాక్ష్యం కదా నీకు. ఒక పల్లెటూరులో లేకపోతే అనేకసార్లు చెప్తానే ఉంటాను, చాలా పేదరాలు ఉంటారు. ఆ ఊళ్ళో చాలా విలేజ్ ప్రభుని నమ్ముకుందంట, ఒక్కటే నమ్ముకుందంట. ఇప్పట్లో చాలా ఉన్నారులేండి. ఎక్కడ చూసినా దేవుని పిల్లలు చాలా మంది విస్తరిస్తూ వస్తున్నారు. ఆనాడు కనుక ఇశ్రాయేల్ ప్రజలు శ్రమ పెట్టిన కొంత విస్తరించినట్టు ఇప్పుడు కూడా విస్తరిస్తూనే ప్రతి మూల కూడా విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘములు ఉన్నారు. అయితే ఆమె ఒక్కతే ప్రభుని నమ్ముకుంటాను. ఎప్పుడో నమ్ముకుంటే సరే ఉన్నట్టుండి ఆమె కూతురు చనిపోయిందంట, జబ్బు చేసి. చనిపోతే ఆ ఊర్లో సర్పంచ్ ఉంటాడు కదా, పెద్ద తెలిసిందే కదా, ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు. ఆయన అసలు దేవుడు లేడు అని చెప్పేసి చాలాసార్లు అంటా ఉంటాడంట. ఆయన దేవుడు లేడు, అసలు దేవుడు లేడు, ఏం లేదు, నేనే దేవుడిని, నేను చేస్తేనే ఇక్కడ ఊళ్ళో పర్యటన చెప్పేసి గర్వంగా ఉంటాడనమాట. ఈ పెద్ద ఒక్కతే ప్రార్థన చేసుకుంటే ఎక్కడో దూరం వెళ్ళి ప్రార్థనకి వెళ్తా ఉంటాడు. ఉన్నట్టుండి ఆ కొత్త కుమార్తె చనిపోతే సమాధి చేయడానికి డబ్బులు లేకుండా ఏం చేసిందంట, అందరూ వచ్చారు. ఎట్లా మరి సమాధి చేయాలంటే డబ్బులు కావాలంటే ఏం చేయాలంటే ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన డబ్బులు ఇస్తాడు, దేవుడు లేడంటే ఆయన డబ్బులు ఇస్తాడు, మంచివాడని చెప్పేసి ఊరు సలహా ఇస్తాడు కదా. సలహా ఇస్తే సలహా చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళయ్యా, నా బిడ్డ చనిపోయింది, నేను సమాధి చేయాలి, డబ్బులు కావాలని చెప్పాడు. నేను సరే ఒక చేస్తూ నేను డబ్బులు ఇస్తా కానీ నువ్వేం చెయ్యి, పెట్టె చేయించాలయ్యా, పెట్టె చేయించాలి కాబట్టి క్రైస్తవులకి పెట్టె చేయించాలయ్యా. పెట్టె నేను ఏమన్నా రాస్తామంటే దేవుడు లేడని రాయి, దేవుడు లేడని రాస్తే నేను డబ్బులు ఇస్తాకపోతే ఇవ్వని చెప్పిందంట. సర్లే అని చెప్పేసి సరే మంచిది దేవుడు లేడు రాస్తా అని చెప్పి దండం పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. పెట్టె చేయించింది. ఏమని రాపించింది? దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకున్నట్టు రాపించిందట. అది ఎక్కడుంది వాక్యం చెప్తాను ఎవరన్నా? వాక్యం అనుభవంలో చెప్పాలి. ఆ వాక్యం ఎక్కడుంది చెప్పండి, చెప్పాలి. ఎక్కడుంది? ఆన్సర్ చెప్తే బాగుంటుంది, మాకు చెప్పేవాళ్ళు కూడా. ఎక్కడుంది ఆ మాట? సరే ఆ మాట తర్వాత చూపిస్తా. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకున్నని రాపించింది.
అంటున్నా, ప్రార్థన చేసే బిడ్డ దేవుడు ఉన్నట్టు నేను లేరంటున్నా అని కూడా చూస్తా ఉన్నాడు. ఎక్కడుంది మేడ మీద చూస్తా ఉన్నాడు, పెట్టి ఎప్పుడు వస్తాయి పెట్టి రాని వచ్చేసింది. ఏమన్నా రాసింది చూడండి, 50వ కీర్తన. ఇంతమంది ఉన్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆన్సర్ చెప్పాలి కదా, నేను చదివితే మీకు ఆన్సర్ వస్తూ ఉంటుంది. కీర్తన 53 అనుకుంటా చూడండి, పూర్తిగా అలా మాట్లాడు. 53 చాలు. దేవుడు లేడని ఆ మాట పూర్తి చేసి రాసి పెట్టిందట. ఏం పెట్టింది చెప్పండి, పెట్టే మీద రాసింది. రాస్తే చూస్తా ఉన్నాడు, ఆ కూడా అయిపోతున్నాడు. ఏం రాస్తాడు, ఏం రాస్తాడు, అర్థం కూడా రాదు కదా. సాక్ష్యం అనమాట. మొత్తం పూర్తి చేస్తావు. సూర్య చూసాడు, చూసేయమన్నాడంటే వచ్చి అన్నాడట, దేవుడు లేని బుద్ధి చూస్తాను హృదయంలో అనుకున్నా ఏ మాట రాస్తుందా చూస్తుందా సంగతి ఏంటి అని చెప్పి సమాధానం చేసి ఇంటికి వచ్చేసిందంట. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ పిలిపిస్తాడంటే పెద్దయ్యా పిలిపించినప్పుడు వెళ్ళాలి కాబట్టి వెళ్ళి చేతులు అయ్యా ఏందయ్యా ఏమన్నా రాసేవాళ్ళు డబ్బులు ఇస్తే ఇట్లెందుకు రాసామని చెప్పి కోపగించాడు. అయ్యా దేవుడు లేడని రాయమన్నావు నాయన, చేతులు పట్టుకుందట. పట్టుకోవాలా మరి, దేవుడు లేడని రాయమన్నావు, మిగతా అది నీకు అవసరం లేదన్నమాట. మిగతాది దేవుడు లేడని రాయమన్నావు అంటే మిగతాది నీకు అవసరం లేదు కదా. మిగతా వాక్యం నీకు ఎక్కడ బైబిల్లో ఉందయ్యా, నాకు చదువు రాదు, ఎక్కడ ఉంది వాక్యం నా నోటికి వచ్చిందంటే దేవుడు లేడని రాయమన్నావు కాబట్టి దేవుడు లేడని మాట చదువుకోండి, మిగతాది అవసరం వదిలేయమంట. అమ్మ నేను తీరున్నా అని రాత్రంతా నిద్ర పెట్టలేదు. ఎవరికి అన్నిటిగా ఒక అమ్మాయికి చదువులేనావా, సంవత్సరాలకి చదువులేనావా, ఎట్లాంటి సాక్ష్యం ఇచ్చింది, ఎట్లాంటి సాక్ష్యం ఆయన బుద్ధి చెప్తే సాక్ష్యం ఇచ్చింది. తను హృదయంలో అనుకోని నిద్ర పట్టట్లేదంట. నిద్ర పట్టకుండా లాస్ట్ ఆయన కూడా ప్రభువు నమ్ముకున్నాడు, దేవుడు నమ్ముకోండి మంచి సాక్ష్యం ఇచ్చింది. ఆయన సాక్ష్యం ఇచ్చబట్టే ఆ స్టోరీ బయటకు వచ్చింది, నిజంగా జరిగించండి. ఆ రీతిగా ఈ సాక్ష్యం నా సాక్ష్యం పరిశుద్ధాలయంలో నుంచి లోకంలో నుండి ఏ రీతిలో ఉంటుంది ఈ సాక్ష్యం నా సాక్ష్యం ఎక్కడ ఉంటుంది, బయట ఇంట్లో కాలేజీలలో మన సాక్ష్యం ఏ రీతిలో ఉంటుంది, మనం ఏ రీతిగా జీవిస్తున్నాం. ఈరోజు ఇక్కడ నిలబడ్డారంటే కేవలం మా అమ్మ మా నాన్న ప్రభుత్వం ఎప్పుడో అంటే మా నాన్న అప్పటికే 95 సంవత్సరాలు జరిగారు. చిన్న విలేజ్, మా ఇంట్లోనే విలేజ్ జరిగేది. అయ్యగారు దూరం నుండి వచ్చి మా ఇంట్లో ఉంటే అక్కడే తిని వెళ్ళేవారు. అక్కడే పడుకునేవారు. నైట్ కూడా కుదరదు ఊరికి, చాలా పల్లెటూరు. ఆయన ఒక సంఘ పెద్దగా చేశాడు. ఆయన తర్వాత మిగిలింది నాకు అప్పగించినట్టు నేను చేయడానికి. అంత చిన్న ఊర్లో తను ఏం చేసేవాడంటే అందరినీ పిలుచుకొచ్చేదాన్ని. చిన్న పాపగా ఇంతకంటే తెచ్చినది ఇంత పాపగా అందరినీ వెళ్ళి పిలుచుకొచ్చి మా ఇంట్లో ప్రేయర్ జరిగేది అనమాట. పని వాళ్ళతో వంట చేపించి వాళ్ళందరికీ భోజనం పెట్టేసి పంపించి అక్కడ ఇంకా సంఘస్థులు ఉన్నారు. మా అమ్మ గురుకులేదు, ఊరికే నువ్వే పెడతావు, నువ్వే చేస్తావు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా అంటే మా నాన్న ఏమన్నాడు తెలుసా, ఇచ్చిదానా చెలిగా గుప్పుతంటే ఏమైతే గుప్తే చెప్పాలి మీరు నీకెవరు తెలియదు. చెలిగా గుప్తే అనేది గుప్పకపోతే చెలిగా మీకు తెరవచ్చు కాబట్టి చెలిగా గుప్పుతా అంటే ఏమైందండి చెప్పండి, నీళ్ళు ఉంటే గుప్పకపోతే ఆ మాట చెప్పాడు. నేను నిన్న అనుకున్నప్పుడు ఇచ్చిదానా సేవకులు పెడితే చెరుకోవడం ఎవరు లేరు. ఇంతవరకు గనురాలైన స్త్రీ ఎట్లా ఆతిథ్యం ఇచ్చింది నాకు తెలిసిందే, నాకు తెలుసు కదా, మనకు తెలుసు కదా. అయితే ఆ రీతిగా ఆయన ఏం చేసినాడంటే ఉన్నతమైన స్థితిలో ఆ సంతానం తీసుకొచ్చినాడు. చూడండి కీర్తన 37 37 కీర్తన 37 చూడమ్మా.
ఇది చిన్నవాడనే ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనైనాను. నీతి మంతుల పిల్లలు విడవబట్టదని వారి సంతానము భిక్షమెత్తడం చేయకుండా చెప్పండి. ఎట్లా చెప్పాలి? ఆన్సర్ చెప్పాలి. అసలు ఇంతమంది నాకు చదువుకొని కదా ఎలా ఉంటుంది? పెట్టేవాళ్ళు చేయకుండా పెట్టేవాళ్ళగా చేస్తాడట. నిజంగా అంత చిన్న ఊళ్ళో మేము ఎక్కువ మంది ఆడపిల్లలను 61లోనే రైల్వే ఉద్యోగస్తులు వచ్చాడు. మా నాన్నగారు 61లో చూడండి. రైల్వే ఉద్యోగస్తులు అందరూ కూడా నలుగురు అంతా గవర్నమెంట్ ఎంప్లాయ్. దేవుడు ఎట్టించినట్టే ఆ ఊళ్ళో మంచి సాక్ష్యం ఉంది ఆయన. దేవుడు నమ్ముకుంటే ఏం చేస్తాడు? నీతి మంతులు విడబట్టదని వారి సంతానం భిక్ష పెట్టేటోళ్ళు చేయమో తిండకుంటుంది, పెట్టేవాళ్ళు చేయకుండా ఇంకా ఆ రీతిలో చేస్తాడట. ఎప్పుడు ఈ సాక్ష్యం నువ్వు కాపాడుకున్నప్పుడు, ఈ సాక్ష్యం నువ్వు కాపాడుకోగల. తల్లి బోధ వినాలి, తండ్రి చెప్పు బోధన వినాలి. తల్లి చెప్పు బోధను, తండ్రి చెప్పు ఉపదేశం ఆలకించినప్పుడు నీకు ఆ రీతిగా చేస్తాడు. రీతిగా చేస్తాడు. పెట్టేవాళ్ళు చేస్తాడు, అడుక్కునే వాళ్ళకి అమ్మా అంటున్నారు కదా. ఎట్లా అంటారు చెప్పండి? ఎట్లా అంటారు? అమ్మా అంటారు. పెట్టేవాళ్ళు భయం ఉంటారు, అలాగా ఉంచుతారని ఒకటం సాక్ష్యం ఇస్తారు. ఒక్కటే మాట చూసుకొని అనుకుంటారు. 38 ఒకటి అక్కడ కూడా యూదా సాక్ష్యం ఇస్తాడు. నాకంటే నీతి మంత్రులు ఆ స్టోరీ చాలా ఉంది కానీ మాట్లాడంత అవసరం లేదు. చూడండి, అక్కడ కూడా ఒక సాక్ష్యం ఇస్తాడు. మామ సాక్ష్యం ఇస్తాడు గోడ గురించి. 38 ఆదికాండం 38. నీతి మంతురాలట. నీతి మంతుల జాతికోలకు సాక్ష్యము. నీతి మంతుల ఎనిమిది వర్షాలు చాలా ఉంది. ఇది మీరు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. యూదా ఏం చేశాడు? అసలు తప్పు చేశాడు. అన్నాన్ని చేసించి అన్నతో ఉండకుండా వేరే వెళ్ళి ఒక అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ శాపం వల్ల 2 కుమారులు చనిపోతారు. 3వ కుమారుని కూడా ఇస్తానని చెప్పేసి అబద్ధం ఆడి వీడు కూడా చనిపోతాడని ఇవ్వకుంటుంటే ఆమె ఏం చేస్తుంటే ఒక మారువేషం ఇస్తుంది. చాలా స్టోరీ ఉంది, వర్తమానం చదువుకోండి. మీకు చాలా ఉంటుంది, చాలా అర్థాలు ఉంటాయి దీంట్లో. అయితే ఇక్కడ మామ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నాకంటే ఆమె నీతి మంత్రాలు. ఇంట్లో సాక్ష్యం ఉందా నీకు? ఇంట్లో సాక్ష్యం ఉండాలి, బయట సాక్ష్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి, ప్రతి చోట సాక్ష్యం ఉండాలి. ఇక్కడ వచ్చి కూర్చుంటావు నువ్వు, కానీ ఈ సాక్ష్యం వ్యక్తిగా ఉంది. మన ముందు ఒకటి వెనకాల ఏమనుకుంటున్నారు? మన బంధువుల మధ్యలో మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. మన పత్రికలో చదువుతారు. నేను ఒక అన్యురాలు, ఒక విశ్వాసరాలు చాలాసార్లు చెప్పి ఒక సేవకులు ఎక్కువ ఒక మాట చెప్తుంది. 2 గొడవ పెట్టుకుంటారట. పంపులు 2 ఇళ్ళలో ఇచ్చారు. ఇప్పుడంటే ఇళ్ళలో ఇచ్చారు కాబట్టి రోడ్ల మీద ఉంటాయి పంపులు. ఆ పంపుల దగ్గర గొడవ పెట్టుకుని నేను పట్టుకుంటా అని చెప్పి గొడవ పెట్టుకుంటుంటే 2 తిట్టుకుంటా ఉంటాడు బాగా. ఈ విశ్వాసరాలు కూడా సమానం అయిపోయిందంట అన్ని వాళ్ళతో తిట్టడానికి. వీళ్ళకి ఎక్కువ వస్తాయి. ఇంకా చాలా మందిని చూస్తున్నాము. అయితే తిట్టుకుంటా ఉంటే అంతలోనే ఎవరు వస్తున్నారు? పాస్టర్ గారు వస్తాడంట. పాస్టర్ గారు వస్తాడంట. వస్తుంటే వీడు తిట్టనే ఉందట. అర్థం చెప్పి ప్రైజ్లాడు అంట. ప్రైజ్లాడు అనేసరికి ఆమెకు అర్థం కాదు. అందులో అప్పట్లో తెలిసేది, ఇప్పట్లో తెలుసు ప్రైజ్లాడు. ఆమెకంటే అది ఏ ప్రైజ్లాడు, నీ అమ్మ ప్రైజ్లాడు, చేయలే ప్రైజ్లాడు, గోడి ప్రైజ్లాడు. అదే కొత్త తిట్లు ఆ పాస్టర్ గారిని ఎవరులే ఎవరులే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వస్తారబట్టి ఇదే కొత్త తిట్లు అంటుందట. ఏందే ప్రైజ్లాడు అంటుంది. ఏ ప్రైజ్లాడు, నీ అమ్మ ప్రైజ్లాడు అంటుందట. దేనికి? ఆ ప్రైజ్లాడు వాళ్ళకి తెలియదు, అర్థం తెలియక అదొక ఏం తిట్టు, అదొక తిట్టు అంటున్నా. నన్ను తింటామని చెప్పేసి అందరికీ ప్రైజ్లాడు చెప్పేసిందంట. ఆ రీతిగా విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఇంట్లో బయట మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది, ఏ రీతిగా మనం సాక్షి అర్థంగా జీవిస్తున్నాం. ఒకసారి పరీక్షించాం.
ప్రభువా ఎంతమంది చూసారు చెప్పండి కూడా ఎన్ని చూసాం మనకు ఫస్ట్ ఏం చెప్పాలి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధ ఆలయంలో సకల జనుల మధ్యలో కూడా రెండోది చెప్పాలి తిమోతి గురించి ఎంతమందిలో వచ్చింది అది విశ్వాసము గుర్తుపెట్టుకోవాలి మీరు వాళ్ళు ఎప్పుడన్నా మనం కలిసినప్పుడు అడుగుతాం మిమ్మల్ని అడుగుతాం వ్యవస్థలు అడుగుతారు ఎవరైనా అడుగుతాం వ్యవస్థలు మరి నాకు ఇష్టం బాగాలి ఎందుకంటే రక్షించాలండి వీళ్ళు నాలా ఉండాలండి నాలా కావాలని అయితే ఉండడానికి తీర్మానం చేసుకుంటారు మీరు చాలా గొప్పదాన్ని కాదు గొప్ప బహుమానం దేవుడు ఇస్తాడు అయితే ఇక్కడ రెండోది మూడోది నాలుగోది ఎన్ని చెప్పాను గుర్తుందా 4 గంటల ఆశీర్వాదము దేవుడు మనకి కాదు ఇంకోటి కూడా చెప్పాడు కదా కీర్తనలు చెప్పాడు కదా ఒకటి ముసలివాడిన అయినాను నీతి మంతుల పిల్లలు విడబడ్డ సంతానము భిక్షమెట్టు ఏ రీతిగా మనం ఉన్నాం చెప్పండి భిక్షమెట్టు చూడాలి దాదులు మహారాజు సాక్ష్యం ఇస్తాం అయితే మనము ఆ రీతిగా ప్రభావాన్ని అనుకుంటానికి తీర్మానం చేసుకుంటాం నిజం నా సాక్ష్యం ఇంట్లో బయట ఎక్కడున్నా సరే నా సాక్ష్యం నేను కాపాడుకుంటాను ప్రభావం నీ కొరకు జీవిస్తాను నా తండ్రి నన్ను గురించి ఎన్నో చేసి పెడతారు నా బిడ్డ ఘనంగా కనపడాలి ఎక్కడికి వెళ్ళినా సరే మన బిడ్డలకు మనకు లేకపోయినా తల్లిదండ్రులు పిల్లలకి ఎట్లా అందిస్తారు ఎక్కువ పిల్లలకు మన అందరిలో ఎక్కువ కనపడాలి మంచిగా కనపడాలి అని చెప్పి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మంచి డ్రెస్సులు కొట్టారు డబ్బులు లెక్క చేస్తారు అసలు ఎవరన్నా చెయ్యరు అసలు అట్లే దేవుడు కూడా నిన్ను నన్ను కూడా ఎట్లా కనపడాలనుకుంటున్నాడు మంచి స్థితిలో కనపడాలి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి సాక్ష్యం కలిగి ఉండాలి నా బిడ్డ అందంగా ఉండాలి ఆ బిడ్డ చూసి ముచ్చిపోవాలి ఆ బిడ్డ ఇంత చక్కగా రాసేస్తే ఇంత బాగుందా ఇంత బాగుంది చిక్కలుకుంటే బాగు అనేక సార్లు మురిసిపోతా ఉంటారు తల్లిదండ్రులు దేవుడు కూడా నీ విషయమే నా విషయమే మురిసిపోతా ఉంటాడు ఎట్లున్నా సరే నల్లకున్నా పిల్లలు నల్లడిదానా నేను చెప్పాలి నల్లడిదానా నేను సౌందర్యవంతురాలు నాకు లోపల నుంచి సౌందర్యం రావాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు మనము ఇచ్చిన వాక్యము దేవుడు దీవించిన దాకా వాక్యం దేవుడు తీర్మానం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం సరే ఇలా వాక్యానుసారంగా కొన్ని నిమిషాలు దేవుని మనము ఆరాధిస్తాం. ఇప్పటి వరకు మనము వాక్యం వింటూ వచ్చినాము. దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి వాక్యానుసారంగా మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని దర్శిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని మాట విన్నాం కాబట్టి ఈనాడు మనం ఇలా దేవుని సన్నిధిలో కూర్చుంటా వచ్చినాం. దేవుని మాట వినకుండా లోకంలో ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడి శేషాన్ని ఏర్పరచుకొని దేవుని సన్నిధిలో చేరి ఆరాధించాలని ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకొరకే నిన్ను నన్ను ఏర్పరచుకుంటా వచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలి? తల్లి బోధ వినాలి అని చెప్పుకున్నాం కదా. పరమ తల్లి ఎవరు మనకు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బోధ మనం వినేవారిగా ఉండాలి. కాబట్టి ఆనాడు సాక్ష్యం కలిగి ఉంటా వచ్చిన సమూహాన్ని మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఎక్కడ ఉండాలి మన సాక్ష్యం? కాబట్టి పరిశుద్ధ ఆలయంలో ఉండాలి. అలాగే ఎక్కడ ఉండాలి? వ్యక్తిగతమైన సాక్ష్యం ఉండాలి. కుటుంబంలో సాక్ష్యం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన ఏంటంటే ఈ రక్షణ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. నీతిమంతుని రక్తం ద్వారా మనం ఏం చేయబడతా వచ్చినాము? నీతిమంతులంగా చేయబడతా వచ్చినాం. కాబట్టి కొన్ని నిమిషాలు ఎవరైతే దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి అని ఆశ కలిగి ఉండి సమయం లేని వారు ఉంటారు కదా, భయపడేవారు, సమయం లేని వారు, కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం. సమయం చాలా ఎక్కువైతే వచ్చింది. కొన్ని అనానుకూల పరిస్థితులు సంభవిస్తూ వస్తున్నాయి. శత్రువు ఆ విధంగా దాడి చేస్తూ వస్తున్నాడు. సరే, కొన్ని నిమిషాలు పక్క సైడ్ ఫస్ట్ నుంచి రైట్ సైడ్ ముగ్గురు, లెఫ్ట్ సైడ్ ముగ్గురు, ఒక్క నిమిషము 2 నిమిషాలు ఆరాధన. ఆరాధన అంటే ఎంతో చేయాల్సిన అవసరము లేదు. ఒక్క మాటతోనైనా దేవుని మనము ఆరాధించవచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో విన్న వాక్యానుసారంగా ఆరాధన చేసుకుంటాం. తర్వాత నిలబడి
ఒక పాట పాడుకునే సమయంలో ఎవరైనా బయటికి వెళ్ళొచ్చేవారు బయటికి వెళ్ళి రండి. తర్వాత మెయిన్ వర్తమానం ఉంటుంది, మెయిన్ మెసేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఎవ్వరూ లేచి తిరగవద్దు. ఈ సమయంలోనే ఇటు సైడ్ బాత్రూమ్స్ ఉన్నాయి, అటు సైడ్ బాత్రూమ్ ఉంది. ఎవరన్నా అర్జెంటు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రమే లేచి వెళ్ళండి. కాబట్టి ఏదో వ్యర్థంగా వెళ్ళి బయట తిరిగి ఎవరు రావద్దు. మనకి సమయం ఎంతో విలువైంది. ఇప్పుడు మనకి ఎంత ఉంది? సమయము కొంచెమే ఉంది. కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగము చేసుకుంటాం. మోకరించండి. అందరూ కాదు, దేవుని సన్నిధిలో ఆరాధన సమయం లేని వారు మాత్రమే. ఈ సమయంలో దేవుడు మీ కొరకు సమయం ఇచ్చినాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. చేసేవాళ్ళు చేయొద్దు. ఎప్పుడు చేసేవాళ్ళు ప్రతి ఆదివారం చేసేవాళ్ళు కాదు. ఎవరైతే భయపడతా ఉంటారో, దేవుని సన్నిధిలో ఆరాధన దొరకకుండా ఉంటుందో వారు మాత్రమే రైట్ సైడ్ నుంచి ముగ్గురు, లెఫ్ట్ సైడ్ నుంచి ముగ్గురు మనము ఆరాధన చేసుకుంటాం. గమనించండి. సరే, మోకరించండి.